మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బు పడ్డాయని పేర్కొంటూ హైదరాబాద్లోని ఓ వ్యక్తికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడగానే సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? దేశంలో ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. బ్యాంకుల పేర్లతో మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల దగ్గర లక్షల రూపాయలు కాజేయడం వంటి ఘటనలు రోజు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో పండగ ఆఫర్స్ అంటూ కొందరు, ప్రభుత్వ పథకాలంటూ ఇంకొందరు అమాయక ప్రజలకు ఆశ చూపి డబ్బు దోచేస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు అందనున్నాయంటూ వాట్సాప్ మెసేజ్ చేసి బురిడీ కొట్టించిన ఉదంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బు పడ్డాయని పేర్కొంటూ హైదరాబాద్లోని ఓ వ్యక్తికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో అతను తన మొబైల్కు వచ్చిన ఓటీపీని కూడా షేర్ చేశాడు. ఇంకేముంది, క్షణాల్లో అతని అకౌంట్ నుంచి 1.9 లక్షలు మాయమయ్యాయి. చివరకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాధనాలను ఆధారంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం మరింత ఆందోళనకరంగా మారింది. కాబట్టి మీకు వచ్చే కాల్స్, మెసేజీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. పీఎం కిసాన్ విషయానికి వస్తే ఈ పథకాన్ని 2019వ సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి రైతుకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా 6,000 రూపాయలు ఇస్తున్నారు. దేశంలో అర్హులన్న రైతులంతా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తం 3 విడతలుగా 6,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చ్ సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటి వరకు 18 విడతల డబ్బు రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్ డబ్బు కొత్త సంవత్సరం కానుకగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.